అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 1 నుండి 9 పాఠాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. మొదటిగా స్వతంత్రోత్సవం తీసుకుందాం. స్వతంత్రోత్సవం అనేది ఏ తరహా ప్రక్రియ అంటే సరే అది గేమ్ అని చెప్తాం. దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి అని చెప్తాం. అదేవిధంగా ఈ పాఠాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి అని చెప్తాం. మరి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క బిరుదు ఏమిటి అని ప్రశ్నిస్తే గౌతమి కోకిల అని మనం చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ పాటని ఏ సందర్భంలో ఈయన రాయడం జరిగింది అంటే 1947 ఆగస్టు 15వ తేదీన రాత్రి ఈయన ఈ పాటను పాడారు. ఈ పాటను పాడుతూ భారత విజయాన్ని చాటండి అని చెప్తూ సందర్భంలో ఈ పాటను పాడడం జరిగింది అనమాట. ఈ పాఠంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మనకి అర్థాలు వచ్చేసరికి లాల్ కిల్లా అని కనిపిస్తుంది. లాల్ కిల్లా అంటే ఎర్రకోట, ఢిల్లీలో ఉంది. అదేవిధంగా పాఠంలో కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఒకసారి చూద్దాం. మతాన్ని గతాన్ని విడిచిపెట్టి భారత పతాకాన్ని మొక్కండి అని ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెత్తురు పిలిచి మన శక్తిని నాశనం చేసే పిశాచ దాస్యం నశించిందని ప్రపంచానికి తెలిసేలాగా ఏం చేయాలి, శంఖాలు దండి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చివరిలో కొన్ని కఠిన పదాలు ఇవ్వడం జరిగింది. ముదస్రు అంటే అర్థం ఏమిటి, స్వాతంత్రం వచ్చిందని ఆనంద బాష్పాలు విడిచిపెడతాం. అది జైల్లో ఎవరైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ కోసం ఆనంద బాష్పాలు ఇవ్వండి. అదే విధంగా హృదంబు జాతన, హృదయము అనేటటువంటి పద్మాన్ని వాళ్ళకి సమర్పించుకోండి అని చెప్తూ చివరిలో చెప్పడం జరుగుతుంది. హిమాద్రి నుండి కుమారి వరకు అంటే మన భారత విజయాన్ని ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాడాలి అనే సందర్భంలో మనకి హిమాద్రి నుండి కుమారి వరకు అంటే హిమాలయాల నుండి దక్షిణాన ఉండేటటువంటి కన్యాకుమారి వరకు మన దేశం యొక్క గొప్పతనాన్ని పాడండి అని చెప్తూ ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా సవిత్రి అనే పదానికి అర్థం చూసుకుంటే తల్లి లేదా మాత అని అర్థం వస్తుంది. అదేవిధంగా పోరు అనే పదం రావడం జరుగుతుంది. పోరు అంటే యుద్ధం అని అర్థం వస్తుంది. హిమాద్రి అంటే మనందరూ తెలుసు మంచుకొండ, మంచుకొండ అంటే ఇక్కడ హిమాలయాలు. అదేవిధంగా పాఠం వెనకాల చూసినట్లయితే కొన్ని భాషాంశాలు ఇవ్వడం జరిగింది. నామవాచకం, సర్వనామం, విశేషణం. అయితే ఇక్కడ వివరిస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు, అతడు ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదిరించాడు. ఇందులో భగత్ సింగ్ అనేది పేరు అవుతుంది కాబట్టి నామవాచకం. సో అతడు అనేది పేరుకు బదులుగా వాడాం కాబట్టి సర్వనామం. అదే ఇంకా గొప్ప దేశభక్తుడు ఎలాంటి వాడు అంటే గొప్ప మంచి దేశభక్తుడు అని చెప్పడం అనేది ఇది విశేషణం. అదనే కాకుండా ఇందులోకి కన్ఫ్యూజ్ చేయాలనుకుని ఇంకా అడగొచ్చు. దేశభక్తుడు కూడా నామవాచకం అవుతుంది. అదేవిధంగా బ్రిటిష్ వారు నామవాచకం అవుతుంది. ధైర్యంగా వెతిగాడు అని చెప్తే క్రియా విశేషణం అవుతుంది అనమాట. ఈ విధంగా మన పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్. అదేవిధంగా ఒకటో పాఠం చివర మనకి చదువు ఆనందించడంలో భాగంగా తెలివైన జవాబు అనే ఒక కథ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ముఖ్య అంశం ఏంటంటే సృజనాత్మకత, పిల్లల్లో ఉండే శక్తి. ఎందుకంటే రాజుగారు ఇచ్చినటువంటి ప్రశ్నకు వెన్నెల అనే అమ్మాయి సమాధానం చెప్తుంది కాబట్టి ఇక్కడ సృజనాత్మకత, పిల్లల శక్తి అనేది ఈ కథ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే రాజుగారి 60 ఏళ్ల ఉత్సవంలో రాజుగారు ఒక ప్రజలకు ఒక సమస్య ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక కథ చెప్తారు. ఆ కథలో ఉండేటటువంటి సంఖ్య చెప్పినట్లయితే వచ్చిన సంఖ్య ఎంత అయితే ఉందో అంత సంఖ్య కూడా బహుమతికి ఇస్తానని ప్రకటించడం జరుగుతుంది. అది ఒక పౌర్ణమి రోజు చేయడం జరుగుతుంది. ఇది మనకు ఉండేటటువంటి మొదటి పాఠంలో ఉండేటటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్. ఇంకా రెండో పాఠం వచ్చేటట్లయితే మనకి సహవాసం కనిపిస్తుంది. ఇది కథనానికి సంబంధించినటువంటి ప్రక్రియ. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ సంబంధాలను ఏ విధంగా మనం పెంపొందించవచ్చు అని చెప్తూ చెప్పిన పాఠం. ఈ పాఠంలో చాలా ప్రశ్నలు అడగడానికి కావాల్సినంత విషయం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు కీ పాయింట్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ లోగల్లో ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు కళ్ళు నెత్తికెక్కాయా అని యాదయ్యతో ఎవరన్నారనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో మన టెక్స్ట్ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది కూడా పాఠంలో ఉండే ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ తీయడం జరిగింది. సో 1-2 నిమిషాలు పెట్టుకుంటే టైం కేటాయించండి. సో రంగాపురం అనే ఊర్లో పరందామయ్య అనే ఒక మోతుబారి రైతు ఉంటాడు. ఆయన చాలా పెద్ద కుటుంబం, 2 కొడుకులు, అదేవిధంగా వాళ్ళ యొక్క కోడళ్ళు, వారి యొక్క మనవులు, మొత్తం అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సో అందులో పెద్ద మనవుడి పేరు నరేష్. ఇతను 9వ తరగతి చదువుతుంటాడు, మితభాషి, అవసరం వస్తే తప్ప ఏమీ మాట్లాడు. ఇక రెండో చిన్న మనవుడు రాజేష్, మాటగారి, ఎప్పుడు వసపెట్టలాగే మోగుతుంటాడు. అంటే సడన్ గా ఎక్కువగా మాట్లాడే వాళ్ళని దేంతో పోలుస్తారంటే వసపెట్ట. ఇక్కడ చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడే చాలు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఈ పెట్టతో పోలుస్తారు. వసపెట్ట, లేదంటే చిలుక, లేదంటే ఇంకా 4-5 ఆప్షన్స్ అడిగేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. సో
బాగా మాట్లాడే వాళ్ళని, ఎక్కువగా మాట్లాడే వాడిని వసపిట్టతో సాధారణంగా పోలుస్తూ ఉంటాం. ఇక పెద్ద మనవరాలు హరిత చాలా మంచి అమ్మాయి, ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన అమ్మాయి. చిన్న మనవరాలు మన కథలో ప్రధాన పాత్ర సౌజన్య. ఈ అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. చాలా మంచి అమ్మాయి, చదువులన్నింటిలో ఫస్ట్ ఉంటుంది. అలాగే ఆట పాటల్లోనూ అన్నింటిలో కూడా ముందుంటుంది. చాలా మంచి అమ్మాయి. సో ఆ అమ్మాయి ఇంటికి ఎవరికి వచ్చినా సరే నమస్కారం అండి, మీకు ఏం కావాలి, ఎందుకు వచ్చారు, తాగడానికి మంచినీళ్ళు ఇస్తుంది. అది చూసి ఊరందరూ కూడాను ఏం పలకరింపమ్మ, అచ్చం తాతలాగే ఉన్నావు అని ఆ అమ్మాయి ఎప్పుడు అభినందిస్తూ ఉంటారు. అదేవిధంగా పొరుగురు నుండి ఒక రోజు రామయ్య వ్యక్తి రావడం జరుగుతుంది. అతనితో పాటు యాదయ్యని తీసుకుని రావడం వస్తుంది, దూరపు చుట్టం. అతను ఎలాంటి వాడంటే నోట్లో 4 లేని మనిషి, బెల్లం కొట్టిన రాయి, మాట మంతి అనే 3 జాతీయాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోట్లో 4 లేని మనిషి అంటే ఏమీ మాట్లాడలేడు. బెల్లం కొట్టిన రాయి అంటే ప్రతిదానికి ఏమి సమాధానం చెప్పకుండా నిశ్చలంగా ఉండడం. మాట మంతి, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో తెలియని వ్యక్తి అనే సమాధానం ఇక్కడ వస్తుంది. సో ఆ మొత్తం అతను పరిచయం చేసి ఇతను మీరే ఒక దారి చూపించాలని రామయ్య పరంధామయ్యకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పరంధామయ్య చెప్పిన మాటలు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అని పరంధామయ్య చెప్పడం జరుగుతుంది. ఆ పరంధామయ్య ఆ యాదయ్యని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులందరూ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుండి కుటుంబ సభ్యుల్లో ఒకరుగా ఉంటాడు. కానీ ఒకరోజు చూసుకోకుండా వచ్చి నరేష్ని ఢీకొనడం జరుగుతుంది. అప్పుడు నరేష్ కోపగించుకున్న సందర్భం, కళ్ళు నెత్తికెక్కి అని అడగడం జరుగుతుంది. సో ఆ విషయం చూసినటువంటి పక్కనే ఉండే హరిత, పెద్దవాళ్ళతో అలా మాట్లాడే విధానం అది కాదు, పెద్ద చిన్న గౌరవం లేదని చెప్తూ సర్ది చెప్పడం జరుగుతుంది. ఇక ఒకనొక రోజు సౌజన్య పుట్టినరోజు రావడం జరుగుతుంది. సో యాదయ్య అమ్మాయికి గిఫ్ట్ గా ఒక పూల గుత్తిని తయారు చేయడం జరుగుతుంది. ఆ పూల గుత్తిని చూసి సౌజన్య ఎంతగానో మురిసిపోవడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే యాదయ్యకి చదువు అంతా నేర్పింది సౌజన్య చక్కగా నేర్పిస్తే, యాదయ్య పరంధామయ్యతో పంచాయతీలకు వెళ్ళేటప్పుడు ఏ సమస్యకి ఎలాంటి పరిష్కారం చెప్పాలని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో యాదయ్య చేసినటువంటి పూల గుత్తిని చూసి పరంధామయ్య యాదయ్య చేత ఒక పూల దుకాణం పెట్టిస్తాడు. అది ఎలా ఉంటుందంటే 3 పువ్వులు 6 కాయలు, అంటే సాధారణంగా 3 పువ్వులు 6 కాయలు కాయవు. అంటే వచ్చాయంటే అర్థం ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేటట్లు ఆ వ్యాపారం సాగుతుంటుంది. దాంతో యాదయ్య చాలా ఆనందంగా ఉంటాడు. సో ఇది మనకి పాఠ్యంలో ఉండేటువంటి ముఖ్యమైన అంశము. చివరిలో రామయ్య రావడం జరుగుతుంది. పరంధామయ్య ఇంట్లో ఎవరున్నా సరే బాగుపడతారు, ఆ ఇంటి చాలా అలాంటిదని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ పాఠం చివరిలో కొన్ని మనకి పదాలు ఇవ్వడం జరుగుతుంది. చెవులు కొరుక్కును అంటే దానికి అర్థం ఏంటంటే గుసగుసలాడు. మరీ ఎక్కువగా మాట్లాడేవాడిని ఏమంటారు, వాగుడుకాయి. అనర్గళంగా మాట్లాడేవాడిని వక్త అంటారు. తక్కువగా మాట్లాడేవాడిని మితభాషి అంటారు. మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టేవాడిని మాటకారు అంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఈ 2. అనర్గళంగా మాట్లాడేవాడు, మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టేవాడు. అనర్గళంగా మాట్లాడితే వక్త అని చెప్పండి, మాటలతో ఎదుటి వారిని బోల్తా కొట్టే మాటకారు అని చెప్పండి. ముద్దు పలుకులు అంటే చిన్నపిల్లలు మాట్లాడే పలుకుల్ని సాధారణంగా చిలుక పలుకులు అంటాం. హేళన చేయని అర్థాన్ని ఎగతాలి. ఇవే కాకుండా పాఠ్యభాగం చివరిగా ఆనందంతో గంతులు వేయు, పొగడ్తలకు పొంగిపోవు అని కొన్ని పదాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది.